హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ చేతి రుచి. ఈరోజు మనం తమిళనాడు స్ట్రీట్ ఫుడ్ స్టైల్ కలక్కి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు 2 కోడిగుడ్లు తీసుకున్నాను. అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మనం ఆమ్లెట్ చేసుకుంటాం కదా అలా. ఇప్పుడు దానిలోకి టేస్ట్కి కావాల్సినంత ఉప్పు, కారం పొడి, తర్వాత పెప్పర్ పౌడర్, తర్వాత జీలకర్ర పౌడర్ ఇన్ని వేసుకొని మనం ఇంట్లో చేసి పెట్టుకున్న చికెన్ చారైనా పర్లేదు, లేకపోతే చికెన్ గ్రేవీ అయినా ఏదైనా ఒకటి 3 to 4 టీ స్పూన్స్ వేసుకొని ఇలా ఫోర్క్తో బాగా విస్క్ చేసుకోవాలి, అన్నీ మిక్స్ అయ్యేటట్టు. ఇప్పుడు ఇది విస్క్ చేసుకునే లోపల స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకుందాం. అది వేడి కావాలి బాగా. ఇప్పుడు చూడండి, దోశ ప్యాన్ వేడి అయింది. దీని మీద 2 to 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ కావాలి. ఇప్పుడు ప్యాన్ ఫుల్ బాగా హీట్ అయింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని ఇందులో వేసుకుంటున్నాను. దీన్ని వేసిన వెంటనే ఎక్కువ కుక్ కాకూడదు, ఆమ్లెట్ లాగా. నేను చూపించినట్ల ఇలా దోశ తీస్తాం కదా, దాంతో ఇలా సెంటర్కి అనుకుంటూ ఉండాలి. అది లిక్విడ్ ఉన్నంతా మళ్ళీ కుక్ అవుతుంది. అలా ఫుల్ కుక్ అయ్యే వరకు ఇలానే చేసుకోవాలి. లేదు మాకు ఒక 75% కుక్ అయితే చాలు, కొంచెం పచ్చిగా ఉన్నా పర్లేదంటే ఓకే. మేము మాత్రం ఫుల్ ఇలా కుక్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది సర్వ్ చేసుకున్నాం. సర్వ్ చేసేటప్పుడు దీని మీద కొంచెం చికెన్ చారు వేసి ఇస్తే బాగుంటుంది తినడానికి. ఇది తమిళనాడు స్ట్రీట్ ఫుడ్ అనమాట. సో మీకు ఇష్టమవుతుంది అనుకుంటున్నాను. ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.